ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ ఏషియన్ కప్. ఇది మన దేశంలో ఎంత ఫేమస్ మీ అందరికీ బాగా తెలుసు. పేట్రియాటిజం ఎక్స్పెక్ట్ కేవలం కామన్ పీపుల్ కి మాత్రమే వర్తిస్తాయి. యాంటీ నేషన్స్ కేవలం మనం మాత్రమే అవుతాం. లీడర్స్ ఏం చేసినా అక్కడ ప్రాఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. 26/11 అటాక్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చిన ఐపీఎల్లో ఏ ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ ని కూడా ఏ టీం కూడా పర్చేస్ చేయలేదు. ఒక ఇండియన్ యాక్టర్ ఈజ్ వెరీ ఫేమస్. ఈయన పాకిస్తాన్ అనేది T20లో బెస్ట్ ప్లేయర్స్ అని, వాళ్ళు ఛాంపియన్స్ అని, వాళ్ళని ఐపీఎల్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం అనేది ఒక ఇండియన్ యాక్టర్ ఈజ్ వెరీ ఫేమస్. ఈయన పాకిస్తాన్ టీం అనేది T20లో బెస్ట్ టీం అని, దాన్ని ఐపీఎల్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం అనేది హ్యూమిలేటింగ్ అని చెప్పి ట్వీట్ చేశారు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడం అనేది మనకి ఇన్సల్ట్. ఒకవేళ ఈ మ్యాచ్ లో మనం గెలిచినా సరే ఓడిపోయినట్టే. పాకిస్తాన్ కి ఈ రోజు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది, ఇండియాలో పేట్రియాటిజం అనేది ఓన్లీ కామన్ పీపుల్ కి మాత్రమే అని. ఒక కామన్ మ్యాన్ చైనా ప్రొడక్ట్స్ ఏమి వాడకూడదు, వాటిని బాయ్కాట్ చేయాలి. పాకిస్తాన్ యాక్ట్రెసెస్ కానీ యాక్టర్స్ కానీ ఛాన్స్ ఇవ్వకూడదు. ఇన్ కేస్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాత్రమే యాంటీ నేషన్స్. రోజుల ముందు మన గోల్డెన్ బాయ్ అనే నీరజ్ చోప్రా కూడా మన వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ పెహల్గామ్ అటాక్ ఇండియా పాకిస్తాన్ క్లాషెస్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ వెల్. స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ ని ఈ రెండింటిని మిక్స్ చేయకూడదు. ఎస్, ఇది నిజం. కానీ అన్ఫార్చునేట్లీ నువ్వు వీటిని సపరేట్ చేయలేవు. నీరజ్ చోప్రాకి ఇది అర్థమైంది. కానీ క్రికెట్ మాత్రం టాప్ పొజిషన్స్. వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొచ్చు, వాళ్ళతో షేక్ హ్యాండ్స్ ఇవ్వచ్చు. ఈజ్ ఇట్ రైట్? కానీ ఇండియా పీపుల్స్ ఆర్ నాట్ ఫూల్స్. వాళ్ళకి 9th సెప్టెంబర్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనే న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిన తర్వాత ఒక్క రోజు వరకు ఒక్క టికెట్ కూడా సేల్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. ఈ టైంలో మన వాళ్ళు చూపించిన అటెన్షన్ కానీ యూనిటీ కానీ వేరే లెవెల్ అనుకోండి. ఈజ్ మొహిసిబి నక్వాన్. ఈజ్ ద చైర్మన్ ఆఫ్ PCB. ఈయన కొన్ని రోజుల ముందు మనకి పాకిస్తాన్కి మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసిమ్ మునీర్ ఇండియాపై న్యూక్లియర్ అటాక్ చేస్తామంటే ఈయన ఆయనకి సపోర్ట్ చేశారు. నాకు తెలీదా ముందు ఏషియన్ కప్ వస్తుందని? తెలుసు. ఆయనకి ఇంకో విషయం కూడా తెలుసు, ఎలా అయినా సరే ఏషియన్ కప్ లో ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది అని. ఇవన్నీ తెలిసి కూడా మన వాళ్ళు వాళ్ళతో మ్యాచ్ ఆడుతున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా తెలిసిన గవర్నమెంట్ ఒక్క మాట కూడా రైజ్ చేయట్లేదు. వై ఈజ్ క్రికెట్ అబౌట్ ద కంట్రీ? ఈ రోజు ప్రతి బ్రాడ్కాస్టర్స్ కి తెలుసు ఇండియా ఏషియన్ కప్ లో ఆడడం చాలా ఇంపార్టెంట్ అని. ఇన్ఫాక్ట్ ICCA ఒప్పుకుంది 70 to 80% ఇన్కమ్ అనేది కేవలం ఇండియా నుంచే వస్తుందని. ఏషియన్ కప్ 2022లో 22 crores పీపుల్ లైవ్ మ్యాచెస్ చూశారు. అండ్ ఐఎమ్ షూర్ యాక్చువల్ నెంబర్ ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. ఇది జస్ట్ ఎస్టిమేటెడ్ నెంబర్ మాత్రమే. ఇండియాకు ఏషియన్ కప్ తో ఏ మాత్రం పని లేదు. బికాస్ వీ ఆల్రెడీ ఓన్ ద 7 ఏషియన్ కప్స్. ఇన్ ఎనీ కేస్ మనం ఏషియన్ కప్ ఆడకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఏషియన్ కప్ ఫెడరేషన్ అనేది లాసెస్ లోకి వెళ్తుంది. అప్పుడు మనం ఏం చెప్తే అదే వింటారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఇండియా అనేది క్రికెట్ లో సూపర్ పవర్ అని. అప్పుడు పాకిస్తాన్ బాయ్కట్ కూడా చేయొచ్చు ఇఫ్ వీ వాంట్. ఇది నీడ్ కాదు, ఇది ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీ. ఇండియాకి 8th కప్ కన్నా ఇప్పుడు ఈ టైంలో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీ అనేది 8th కప్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఈ పవర్ చూపించడం ఎందుకు అవసరమా? ఎస్, అవసరం. ఎందుకంటే మన మాటల్లోనే కాదు, మనం ప్రూవ్ చేసి చూపించాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా హోల్డ్లోనే ఉంది, ఇంకా ఎండ్ అవ్వలేదని. కొంతమంది మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది స్పోర్ట్స్ అండ్ పాలిటిషియన్స్ అని రెండు వేరు, వాటిని వేరుగా చూడాలి. స్పోర్ట్స్ అనేది కేవలం దేశం మిత్ర సంబంధం పెంచుకోవడం కోసం వాడేవి, గెలిపోవటంతో సంబంధం లేదని. అయితే ఏ ఒక్క స్పోర్ట్ తో కూడా 1971 వార్ ఆగలేదే. కాశ్మీర్ ఇష్యూస్ అనేది ఏ ఒక్క స్పోర్ట్స్ తోటి కూడా సాల్వ్ అవ్వలేదే. క్రికెట్ డిప్లొమసీ తోటి కార్గిల్ వార్ అనేది ఆగిపోయిందా? 26/11/2008 లో జరిగిన తాజ్ 5-star హోటల్ మీద జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఆగలేదు. క్రికెట్ అండ్ పాలిటిక్స్ ది బోత్ ఆర్ మిక్స్, ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు మన వాళ్ళు మాత్రమే ఇండియా అండ్ పాకిస్తాన్ బాయి ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఎప్పుడు అలా థింక్ చేయరు. ది నెంబర్ ఈక్వేట్ అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ బోత్ ద సేమ్. అవి రెండు ఎప్పటికీ ఒకటి కావు. ఆ రెండు ఒక్కటే అయితే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి వేరవ్వాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ ఒకటే అని ఫీల్ అయితే ఒకటైపోవచ్చు కదా, ఎప్పటికీ ఒకటి కావు. మన ఇండియన్స్ థింక్ చేసినట్టు వాళ్ళు థింక్ చేయరు. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. मतलब हम एक जैसे दिखते हैं एंड व्हाई डू वी हैव सो मच ऑफ कि इतनी नफरत? इसलिए क्योंकि यार हम एक दूसरे के खिलाफ खेलने लग गए इसलिए, या फिर हम बेतुका एक दूसरे को बातें बोलते हैं चिढ़ाने के लिए? ये क्यों है? बच्ची मैं ज्यादा डीप नहीं जाऊंगा इसमें, बिकॉज़ वी गॉट टू गो बैक इन द हिस्ट्री.
देखो टू नेशन थ्योरी से लेके आज तक की बहुत लंबी हिस्ट्री है, हम उस पर बिलीव करते हैं, टू नेशन थ्योरी पे मैं करता हूं। देखें एक हमारा एक आइडियोलॉजी है, उस आइडियोलॉजी को बात करने चलेंगे ना हम तो वो बहुत बहुत दूर निकल जाएगी। मेरी बात मैं ఇండియాలో పీస్ అనేది ఎప్పుడు స్పాయిల్ అయినా సరే దానికి ఓన్లీ రీజన్ పాకిస్తానే. ఇన్ కేస్ మనం ఈ ఏషియన్ కప్ ఆడకుండా ఉండుంటే మనకి ఒక ఎక్సలెంట్ ఛాన్స్ ఉండేది. సాడ్లీ మనం అది మిస్ చేసుకున్నాం. సరే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇయర్ 1980లో రష్యాకి అమెరికాకి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుంది. అమెరికా 60 కంట్రీస్ ని ఫోర్స్ఫుల్లీ యాడ్ చేసుకొని రష్యాని మాస్కో ఒలింపిక్స్ నుండి బాయ్కాట్ చేసింది. అమెరికా ఎలాంటి ఎజెండా సెట్ చేసుకుందంటే రష్యాని ప్రపంచానికి మొత్తానికి ఇవిల్లా చూపించాలని. ఇవిల్లా చూపించింది కూడా. ఆఫ్ఘనిస్తాన్ అటాక్ తర్వాత ప్రపంచం మొత్తానికి రష్యాని ఇవిల్లా పోర్ట్రేట్ చేసింది. దాని తర్వాత 1984లో లాస్ ఏంజల్లో ఒలింపిక్స్ జరిగింది. అక్కడ కూడా రష్యాని బాయ్కాట్ చేసింది. దిస్ ఈస్ ద పవర్. పవర్ నీ దగ్గర ఉన్నప్పుడు చూపించాలి ఖచ్చితంగా. అమెరికా ఆ టైంలో అప్పుడు పవర్ చూపించకుండా నాకు మెడల్స్ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా నా యొక్క బోడ్కాస్టర్స్ ఇన్కమ్ తగ్గిపోద్ది, నా యాడ్స్ రావు, ఇలా ఆలోచించి ఉంటే అమెరికాని సూపర్ పవర్గా ఎవ్వడో యాక్సెప్ట్ చేసి ఉండేవాడు కాదు. అమెరికా రష్యాని ఒలింపిక్స్ నుంచే బాయ్కాట్ చేసినప్పుడు ఇండియా పాకిస్తాన్ని క్రికెట్ నుంచి బాయ్కాట్ చేయగలదు కదా. ఇన్ వన్ కేస్ బ్లాక్ లైన్స్ ని క్రికెట్ తో లింక్ చేసినప్పుడు టెర్రరిజం తో కూడా పాకిస్తాన్ని లింక్ చేయొచ్చు. 2021 కు ముందు మీరు చూస్తే T20 వరల్డ్ కప్స్ లోని ఇలా గుడ్నీ మీద కూర్చొని ఉండేవారు. ఇట్ ఈస్ కాల్డ్ టేకింగ్ ద జార్జియా ఫోల్డ్స్ ఇన్సిడెంట్. తర్వాత ఆఫ్రికన్ క్రికెట్ ఆరిజిన్స్ అందరూ కలిపి మనము ఈ కేసెస్ కి ఒక జస్టిఫికేషన్ ఇద్దామని చెప్పి దాన్ని ప్రవేశపెట్టారు. జార్జియస్ ఫ్లాడర్ కేసు అనేది అమెరికాలో జరిగింది. ఈ ట్రెడిషన్ అనేది ఆఫ్రికన్ ఆరిజిన్స్ క్రికెటర్స్ మొదలు పెట్టారు. అఫ్ కోర్స్ అది వాళ్ళ రెస్పెక్ట్ అనుకోండి. బట్ నాన్ రిలవెంట్ గా అమెరికాలో ఇష్యూ జరిగితే ఇండియన్స్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఇండియన్ క్రికెట్ బోర్డుకి అందులో చెయ్యి కూడా లేదు. కానీ ఇండియాను ఎందుకు ఇలా కూర్చోబెట్టారు? బ్లాక్ లైన్స్ రూల్ ప్రకారం ఇలా చేయాలని T20 వరల్డ్ కప్ లో ఇండియన్ కూడా ఇలా గుడ్నీ మీద కూర్చోబెట్టారు. అన్ఫార్చునేట్లీ ఇది ఇండియా కూడా యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం పాకిస్తాన్ని ఎందుకు టాలరేట్ చేయలేకపోతున్నాం? ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక్క విషయం గుర్తొస్తుంది. అంటిల్ ద లయన్స్ లెర్న్స్ హౌ టు రైట్ ఎ స్టోరీ, హిస్టరీ విల్ ఆల్వేస్ గ్లోరీ ద హంటర్.